నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ భూమానందం గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జనరల్ గా కేసులు అనేది పెడుతూ ఉంటాం కదా సార్. సో కేసు వేసిన వ్యక్తి మరణిస్తే ఆ కేసు పరిస్థితి ఏంటి సార్? నెక్స్ట్ కేసు అంటే అమ్మా, ఇక్కడ మనకు రెండు రకాలు, ఒకటి సివిల్ దావాలు ఉంటాయి, క్రిమినల్ కేసులు ఉంటాయి. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన సివిల్ కేసులో చూసుకుందాం. సివిల్ కేసులో మనం ఒక రికవరీ అమౌంట్, అంటే మనకు ఎవరైనా అమౌంట్ ఇవ్వాలి, 1 లక్ష 2 లక్షలు ఇవ్వాలి, అట్లా మనం ప్రామిస్ ఉన్నట్టు వేసుకొని మనకి ఇచ్చే వ్యక్తి మీద ఒక ఆయన సూట్ వేసిన తర్వాత ఆయనకు ఆరోగ్యరీత్యా ఒక సూట్ నడుస్తూ ఉంది, కొన్ని రోజులు నడుస్తుంటే ఆ క్రమంలో మధ్యలో ఒక సివిల్ సూట్ అంటే మినిమం ఒక 2-3 years నడుస్తుంది. ఆ వేసిన వ్యక్తికి ఏదైనా ఒక అనారోగ్య కారణం ఉండొచ్చు, ఏదో యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒకటి జరిగి ఉండొచ్చు, ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగి చనిపోతే ఆ పర్టికులర్ సందర్భంలో ఏమవుతుంది అంటే ఆ కేసు వేసిన ఆయన వైఫ్ కానీ ఒక పిల్లలు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక స్టెప్స్ పిటిషన్ వేసుకొని మా నాన్నగారు సో చనిపోయినారు, మేము ఈ కేసును మేము కొట్లాడతాము అని చెప్పేసి ఆ కేసును కొట్లాడవచ్చు. ఒకవేళ వాళ్ళ ఎవరు లేరు, సన్ను లేడు, ఇటు వైఫ్ లేడు, సన్ను వైఫ్ ఎవరు లేరు, అట్లాంటి సందర్భంలో ఏమవుతుంది అంటే ఎవరైతే ప్రామిస్ ఎగ్జిక్యూట్ చేసినారో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ కేసు అబేటెడ్ అవుతుంది. అబేటెడ్ మీన్స్ ఏంటంటే అక్కడితోటే సూట్ డిస్మిస్ అవుతుంది. కానీ క్రిమినల్ కేసులో ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఆమె 498 కేసు వేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 498 కేసు వేసింది. 498 కేసు వేసిన తర్వాత కేసు ప్రొసీజ్ నడుస్తూ ఉన్నాయి. సివిల్ క్రిమినల్ కేసు కూడా ఒక మనకు 3-4 years నడుస్తూ ఉంటుంది. ఆ నడుస్తున్న క్రమంలో ఏదన్నా ఒక అవాంఛనీయ సంఘటన జరిగి ఆ వ్యక్తి చనిపోయినారు, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు క్రిమినల్ కేసు కొట్టివేయబడదు, ఇమీడియట్ గా కొట్టారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆమె యొక్క ఎవిడెన్స్ PW1 అని ఉంటుంది. ఆమె తర్వాత నెక్స్ట్ కానిస్టేబుల్ వచ్చి పలానా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చనిపోయింది అని చెప్పి ఆమె డెత్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇస్తారు కోర్టుకి ఇస్తే కోర్టు ఏం చేస్తుంది, ఆమె అబెటెడ్ గా రికార్డ్ చేసి నెక్స్ట్ ఫర్దర్ విట్నెసెస్ ని ఎగ్జామినేషన్ చేస్తారు. ఫర్దర్ ఎగ్జామినేషన్స్ అందరు 1 by 1 అందరు విట్నెసెస్ ని చేసుకున్న తర్వాత దాంట్లో మెరిట్ ఉంటే ఆమెకు న్యాయం జరిగే విధంగా కేసులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఏదన్నా లేదు మెరిట్స్ లేవు కేసులో, వాళ్ళు సరిగా కాలేదు అన్నప్పుడు ఆ కేసు నుంచి అక్విటల్ అనే అవకాశం ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే సివిల్ కేసు కానీ క్రిమినల్ కేసు కానీ ఒక వ్యక్తి బతుకున్నప్పుడు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్ గా తను ఫాలో చేయగలుగుతాడు. ఇంకొక డౌట్ సార్, అందులో ఏంటంటే కొందరికి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి కదా సార్. అవును. సో ఆ వ్యక్తి మరణించినప్పుడు ఆ ప్రాపర్టీస్ అనేది ఎవరికి వెళ్తాయి సార్? మరి అంటే ఇప్పుడు తల్లి పిల్లలు ఎవరు లేరు, వారసులు ఎవరు లేరు. వారసులు ఎవరు లేకపోతే ఏమవుతుందంటే డాక్ట్రిన్ ఆఫ్ రివర్సల్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆయన కంటే ముందు అంటే వాళ్ళ బ్రదర్స్ లేదా ఇటువైపు సిస్టర్స్, అవునా, ఆ ఫ్యామిలీలో నెక్స్ట్ రివర్స్ వెళ్తుంది అన్నట్టు. అంటే ఇన్ కేసు బ్రదర్స్ సన్స్ ఉన్నారనుకోండి, బ్రదర్స్ సన్స్ కి వెళ్ళిపోతారు. అంటే బ్రదర్స్ కూడా ఎవరు లేరు, బ్రదర్స్ వైపు నుంచి కూడా ఎండ్ అయిపోయింది ఫ్యామిలీ. ఇటు సిస్టర్ వైపు చూస్తారు. సిస్టర్ వైపు నుంచి ఎవరైతే హైరార్కీలా ఉన్నారో వాళ్ళ వైపు చూస్తారు. వాళ్ళ వైపు నుంచి కూడా ఎవరు లేరు అన్నప్పుడు వైఫ్ వైపు వస్తారు. వైఫ్ వైపు నుంచి వచ్చి వైఫ్ వైపు నుంచి ఎవరు ఉన్నారు, ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుంది ప్రాపర్టీ. మామూలుగా జనరల్ గా ఏమైతుందంటే ప్రాపర్టీ హైరార్కీలో ముందుకెళ్తా ముందుకెళ్తాడు. కానీ ఇక్కడ ఏమైతుంది అంటే ఆయనకు వైఫ్ లేదు, పిల్లలు లేరు, అందరు చనిపోయినారు, ఎవరు లేరు, వారసులు అయినప్పుడు రివర్స్ వెళ్తుంది అన్నట్టు. మామూలుగా తాత నుంచి మనవాడికి వస్తుంది కదా. ఇక్కడ ఏమైతుంది అంటే మనవాడి నుంచి తాత వైపు వెళ్తాడు, పైకి వెళ్తా ఉంటది. అక్కడ ఎక్కడైతే వారసులు లెజిటిమేట్ వారసులు ఎవరైతే వస్తారో అక్కడి వరకు వెళ్ళి వాళ్ళకి ఎంటైర్ ప్రాపర్టీ వస్తుంది. నేను మా ఊర్లో ఇన్సిడెంట్ చూసినాను. మా ఊర్లో ఒక పర్సన్ ఉండే, చాలా పేదోళ్ళు, చిన్న కిరాణా షాప్ పెట్టుకొని బాగా కష్టంతో నడుస్తుండే. ఒక సడన్ గా నేను ఇంటర్మీడియట్ అట్లా వచ్చేసరికి సడన్ గా ఆయనకు ఆస్తి వచ్చింది అన్నారు. అరే ఆస్తి ఎట్లా వచ్చింది అంటే వాళ్ళ లెగసీలా వాళ్ళ ముందు తరంలో ఒక ఆయనకు పిల్లలు ఎవరు లేరు, అందరినీ రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తే చిట్ట చివరిగా ఉన్న వ్యక్తి మా ఊర్లో ఉన్న వ్యక్తి సడన్ గా ఆయన కోటీశ్వరుడు అయిపోయాడు 1 day లో. ఆయన అక్కడి నుంచి మా ఊరు నుంచి వేరే ఊరు
వెళ్ళి ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నారు, ఒక బిల్డింగ్ కట్టుకున్నారు, రెంట్లు వస్తున్నాయి, హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. లక్కీ డ్రా లెక్క లక్కీ డ్రా అన్నట్టు అది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్, అవునా సార్? తక్కువ జరుగుతుంది. సార్ ఇందులో అంటే తాతలు ఉంటారు కదా సార్, తాతలు చనిపోతే కొడుకులకు వస్తుందని అంటారు. సో కొడుకులు లేకపోతే ఆ ఆస్తి ఎవరికి వస్తుంది సార్? అంటే కూతుర్లకు వస్తుందా, ఎలా వస్తుంది సార్? అంటే మన ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే, ఇప్పుడు తాత చనిపోతే నెక్స్ట్ జనరేషన్ లో మనవళ్ళకి వస్తుంది. అవును, మనవళ్ళకి వస్తుంది. మనవళ్ళకి ఫాదర్స్ కి ఈక్వల్ గా వస్తుంది. అవును, మనవళ్ళు మనవళ్ళు లేరు, ఫాదర్స్ కి వస్తుంది. అవును. ఇన్ కేసు తాత బతుకున్నప్పుడే ఆయన వాళ్ళని వీలునామా రాస్తే, ఆ వీలునామా ప్రకారము ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వస్తుంది. ఆ తాతకు కూడా ఆస్తి ఎట్లా వచ్చి ఉండాలి అంటే, వాళ్ళ తండ్రి గారు సంపాదించి ఉండాలి. వాళ్ళ తండ్రి గారు. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నాడు, అవును సార్. మీ ఫాదర్ సంపాదించిన ఆస్తి మీకు డైరెక్ట్ గా రాదు. ఓకే. ఆయన ఓన్ కష్టార్జితం కాబట్టి ఆయన ఎవరికంటే మీకు ఇవ్వచ్చు, మీ తమ్మునికి ఇవ్వచ్చు, మీ చెల్లెకి ఇవ్వచ్చు, ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు. ఇట్స్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, నువ్వు అడగడానికి లేదు. ఎందుకంటే నాకు కూడా సమభాగంగా వస్తుంది అంటే రాదు. అప్పుడు ఎప్పుడు నీకు అందులో ఫాదర్ లో నీకు ఎప్పుడు వస్తుంది సమభాగం అంటే, మీ ఫాదర్ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయారు అనుకుందాం, ఆయన ఎలాంటి వీలునామా ఎగ్జిక్యూట్ చేయలేదు. వీలునామా ఎగ్జిక్యూట్ చేయనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీ ముగ్గురికి సమానమైన వాటా వస్తుంది. ముగ్గురికి సమానమైన వాటా వస్తుంది. ఒకవేళ మీ తండ్రి గారు ఒక ఆస్తి సంపాదించుకున్నారు, కానీ మీ తండ్రి గారికి వచ్చిన ఆస్తి మీ తాతగారు ఇచ్చిన ఆస్తి. అంటే మీ తాతగారు ఒక 10 ఎకరాలు ఉంటే అందులో నుంచి ఒక 5 ఎకరాలు మీ నాన్నగారు క్రమంలో అమ్మేసి ఒక 50 ఎకరాలు కొన్నారు, ఒక 40-50 ఎకరాలు కొన్నారు అనుకో. ఈ 40-50 ఉన్న ఎకరాలకి మూలం ఎక్కడ? మీ తాతగారు ఆస్తి. తాతగారు ఆస్తి నేను కష్టపడి కొన్నాను, మీ నాయన క్లైమ్ చేయడానికి లేదు. నేను ఎవరికైనా ఇస్తా, తమ్మునికే ఇస్తాను, నేను చెల్లెకే ఇస్తాను, క్లైమ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆ ఆస్తి కొనడానికి గల కారణం మీ తాతగారు ఇచ్చిన 10 ఎకరాల నుంచి 5 ఎకరాలు అమ్మితేనే ఈయన 50 ఎకరాలు కొన్నాడు. కాబట్టి ఇందులో ఏమొస్తుంది, మన వాళ్ళకి అందరికి ఈక్వల్ రైట్ వస్తుంది. నాకు సొంతంగా కష్టపడి కొన్న, చెంప తీసిన, కాబట్టి దీంట్లో మీకు రైట్ లేదు, తాత 5 ఎకరాలే ఉంది, అందులో నుంచి మీరు కొట్లాడాలి అని ఆయన చెప్పడానికి లేదు. ఇంకేసి అట్లా చెప్పిన అనుకోండి, మీరు ఒక పార్టిషన్ సూట్ వేస్తే కోర్టు ఆస్తిని ఈ ఆస్తిని అన్ని కలిపి మీరు నలుగురికి ఈక్వల్ గా పార్టిషన్ చేసి ఇస్తారు. అట్లా ఉంటది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు సార్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే సార్ టీం మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.